దెందులూరు నియోజకవర్గంలో 1590 కోట్ల నిధులు సంక్షేమ పథకాలకు 1492 కోట్ల అభివృద్ధి పనులకు ఖర్చు చేసినట్లు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి తెలిపారు. నియోజకవర్గ స్థాయి ఉద్యోగుల సమావేశం పెదపాడు మండలంలోని వట్లూరు క్రాంతి కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. 3000 కోట్ల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వ ఉద్యోగుల కృషి ఫలితంగానే సక్రమంగా అమలు చేయగలిగామని చెప్పారు. 346 కోట్లలో రహదారులను అభివృద్ధి చేశామని, దెందులూరు నియోజకవర్గానికి 1000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రాజెక్టును త్వరలో రానుందని చెప్పారు. గతంలో నియోజకవర్గంలో శాంతి భద్రతల సమస్య ఉండేదని, వైఎస్ఆర్సీపీ పాలనలో ఎక్కడా ఎలాంటి గొడవలు లేవని చెప్పారు. 130 కోట్లతో 132 kV సబ్స్టేషన్ కొప్పాకలో నిర్మించినట్టు తెలిపారు. 175 కాలనీలో 451 కోట్ల నియోజకవర్గంలో ఇళ్లు నిర్మించామని, ఇటీవల నియోజకవర్గంలో ఆరోగ్య శాఖలో రెగ్యులర్ అయిన హెల్త్ సిబ్బంది ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్, డిఆర్డీఏ పీడీ విజయరాజు, జిల్లా వీఆర్ఓల సంఘ అధ్యక్షులు రాంబాబు, పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్, హెల్త్ అసిస్టెంట్ రామకృష్ణ, అబ్బయ్య చౌదరి చేసిన సేవలను కొనియాడారు. రానున్న రోజుల్లో మరింతగా అభివృద్ధి చేయాలని హౌసింగ్ పీడీ రవికుమార్, డిప్యూటీ సీఈఓ నిర్మల జ్యోతి, డిఎల్డీఓ ఏబీవీపీ లక్ష్మి, డీఎస్పీ లక్ష్మయ్య, రాష్ట్ర వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ ముంగర సంజీవరావు, ఏఎంసీ చైర్మన్ అప్పన ప్రసాద్, ఎంపీపీ బత్తుల రత్నకుమారి, ఏలూరు నియోజకవర్గ పరిశీలకులు బీసీఎల్ అధ్యక్షులు గంటా ప్రసాదరావు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఆళ్ల సతీష్ చౌదరి, పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రతి ఉద్యోగి కూడా ప్రతి పేదవాడికి మేము మన ప్రీతమ శాసనసభ్యులు కొటారు అబ్బయ్య చౌదరి గారికి గట్టిగా కర్తాలు పడిన ద్వారా వారిని అభినందనలు తెలియజేయవలసిన జీవితాల్లో వెలిగించుకునేటువంటి మహోన్నతుడికి మరి ఆ వెంకటాద్రికి సన్మానించుకునే రీతిలో మన అబ్బయ్య చౌదరి గారిని సన్మానించుకోవడం ఉదాహరణ ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఫస్ట్ కోవిడ్ వచ్చినప్పుడు అక్కడికి కూడా వెళ్ళి కంప్లీట్గా బ్లాక్ చేసేసాం. ఏమిటో తెలియదు, ఏం చేయాలో తెలియదు, బట్ అక్కడ ఆఫీసర్స్ ఏం చేయాలో తెలియదు, వాళ్ళకి నిత్యావసర వస్తువులు కూడా అందించే పరిస్థితి లేదు. బట్ ఆల్ డిపార్ట్మెంట్స్ చేయలేదు. నేను అక్కడికి వెళ్ళిన అన్ని డిపార్ట్మెంట్స్ అక్కడికి వచ్చేవారు, అందరూ మాస్క్ పెట్టుకున్నాము. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా పనిచేసినటువంటి విధానం I think it's a real match of all of you. There are no words to say because you're leaving your families at your doorstep, stepping out, and then putting your job in front and taking care of the people in the rural constituency was incredible, and hats off to all of you, because he who has health has hope, and who has hope has everything. And the important health advantage frontline warriors of COVID provided best possible service, saved thousands of people's services, and conducted medical camps to the door to door. Absolutely hats off to the health department. I'm just starting with health department. Health department, Guru's Maharaj with this for the first and then health department just in the constancy. Absolutely, and every government will come.